స్కూల్ కి వెళ్లే చిన్న పిల్లాడి దగ్గర నుండి ఆఫీస్ కి వెళ్లే వాళ్ళ వరకు, కామన్ మ్యాన్ నుండి ముఖేష్ అంబానీ వరకు అందరూ స్ట్రెస్ ని ఫేస్ చేస్తున్నారు. హెయిర్ ఫాల్, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజెస్, స్ట్రోక్, ఒబేసిటీ, డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి వెనకాల ఉండే కామన్ ప్రాబ్లం స్ట్రెస్. చిన్నప్పుడైతే అసలు మనకి ఎలాంటి స్ట్రెస్ ఉండేది కాదు. మరి మన లైఫ్ లో అసలు స్ట్రెస్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? దీన్ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేసి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఎలా బ్రతకాలి? ఆల్రెడీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతే దానికి సొల్యూషన్ ఏంటి? ఇవన్నీ మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. అస్సలు లేట్ చేయకుండా ఫుల్ ఆన్ ఎనర్జీతో చలో షురూ చేద్దాం. వెల్కమ్ టు క్రిటిక్స్ టీవీ. స్ట్రెస్ ఫ్రీ ఉండాలంటే అసలు ఈ స్ట్రెస్ మన మైండ్ లో ఎక్కడి నుండి వస్తుందో అర్థం చేసుకోవాలి. కంపారిజన్స్. మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, మనం చిన్నప్పుడు హ్యాపీగా ఆడుకునే వాళ్ళం, తిని తిరిగే వాళ్ళం, అసలు ఏ స్ట్రెస్ లేకుండా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసే వాళ్ళం. కానీ మెల్లమెల్లగా స్కూల్లో వెళ్ళాక కంపారిజన్స్ స్టార్ట్ అయినాయి. వాడిని చూడు ఎంత బాగా చదువుతాడో, వాడు ఫస్ట్ ర్యాంక్, నువ్వు లాస్ట్ ర్యాంక్, నువ్వు మొద్దుగాడివి, వాడిలాగా చదవాలి, వాడిలాగా ఆడాలి, వాడు వీడు అని ఇంట్లో వాళ్ళు కంపారిజన్స్ చేసి చేసి మనలో కాంపిటేటివ్ స్పిరిట్ ని డెవలప్ చేసి స్ట్రెస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అది అప్పటి నుండి ఇప్పటి వరకు మన మైండ్ లో అలానే స్టోర్ అయి ఉంది. రాహుల్ గారు ఇండికా కార్ కొంటే నేను ఇన్నోవా కార్ కొంటా, సాయి గారు ఐఫోన్ 13 కొంటే నేను 14 కొంటా, దీపక్ ని చూడు 10 lakhs ప్యాకేజ్ కొట్టాడు, నువ్వు కొట్టలేదు, అంకిత్ ని చూడు సొంత ఇల్లు కొన్నాడు, నువ్వు కొనలేదు, వాడిని చూడు వాడు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయాడు, నువ్వు ఇంకా చేసుకోలేదు. ఇలా డే బై డే ఇంట్లో వాళ్ళ నుండి బయట వాళ్ళ నుండి కంపారిజన్స్ జరిగే కొద్దీ మన మైండ్ లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటది. దాని వల్ల పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటాం. వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, వేరే వాళ్ళ కంటే రిచ్ గా కనిపించడానికి అప్పులు చేసి మరీ పెద్ద ఇల్లు, బైక్, కార్, ఐఫోన్ అన్ని కొని స్ట్రెస్ఫుల్ లైఫ్ ని జీవిస్తుంటాం. దీని నుండి బయటపడాలంటే చాలా సింపుల్. మనని మనం పక్కన వాళ్ళతోని కంపేర్ చేసుకోకూడదు, అలానే పక్కన వాళ్ళని కూడా ఇంకొకరితో కంపేర్ చేయకూడదు. ఇలా చేస్తే హ్యాపీగా, స్ట్రెస్ ఫ్రీగా, టెన్షన్ లేకుండా చిన్న పిల్లాడిలా బ్రతుకుతాం. నెక్స్ట్, సర్వైవల్. మన దగ్గర అట్లీస్ట్ సర్వైవల్ కోసం మనీ లేకపోవడం కంటే పెద్ద స్ట్రెస్ లైఫ్ లో ఏది ఉండదు. సర్వైవల్ అంటే అట్లీస్ట్ తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, ఇంకా ఫ్యామిలీకి ఏమైనా హాస్పిటల్లో చూపించుకోవడానికి మనీ లేకపోతే స్ట్రెస్ ని అనుభవించాల్సి వస్తది. అందుకే ముందు అట్లీస్ట్ మీ బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేంత మనీ సంపాదించాలి. ఇదే దీనికి సింపుల్ సొల్యూషన్. ఎక్స్పెక్టేషన్స్. రిలేషన్షిప్స్ లో మన ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే మన పార్ట్నర్ ఉండాలనుకుంటాం, కానీ ముందు వాడు ఒక మనిషి, రోబో కాదు, ప్రోగ్రామ్ కి అకార్డింగ్లీ నడవలేడని మర్చిపోతాం. అక్కడ నుండి స్ట్రెస్ రావడం స్టార్ట్ అవుతది. మనం ఏదో చేద్దాం, ఏదో పీకుదాం అని పిచ్చి పిచ్చి ఎక్స్పెక్టేషన్స్ ని డెవలప్ చేసుకొని కూర్చుంటాం. ఈ ప్రపంచం మనకు అనుకూలంగా నడవాలనుకుంటాం, అలా నడవకపోతే స్ట్రెస్ ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఇలానే ఒకడికి వాడి అకార్డింగ్లీ లోకం నడవాలి, వాడి జాతికి చెందిన వాళ్ళే గొప్పోలు, వాడే లోకాన్ని రూల్ చేయాలి అని వాడి ఎక్స్పెక్టేషన్ వల్ల వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. లక్షల మంది చనిపోయారు. దయచేసి ఒకటి అర్థం చేసుకోండి, ఈ లోకం యాజ్ ఇట్ ఈస్ గా చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేయబడి ఉంది. దీన్ని మార్చడానికి మీలో చిన్న థాట్ వచ్చినా, మీరు చిన్న ప్రయత్నం చేసినా మొత్తం బ్యాలెన్స్ చెడిపోతుంది, మనని డిస్ట్రక్షన్ వైపుకు తీసుకెళ్తుంది. మేము సొసైటీకి మంచి చేస్తాం, పేదలకు మంచి చేస్తాం, ధర్మాన్ని కాపాడతాం, హీరోలని లేపుతాం, ఇవన్నీ జస్ట్ మైండ్ లో క్రియేట్ అయ్యే ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. దీనికి రియాలిటీకి ఏ మాత్రం సంబంధం ఉండదు. మీరు నిజంగానే సొసైటీ కోసం ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ మీ లైఫ్ ని మీరు బెటర్ చేసుకోవాలి. ముందు మీ గురించి మీరు ఆలోచించాలి. పక్కన వాళ్ళు, సొసైటీ వాళ్ళు అలా చేయాలి, ఇలా చేయాలి అని ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ మీలో వచ్చినా మీరు స్ట్రెస్ కి విక్టిమ్ అయిపోతారు. ఈ లోకం యాజ్ ఇట్ ఈస్ గా పర్ఫెక్ట్ గా ఉంది, నా రోల్ ని నేను ప్లే చేసుకొని వెళ్ళిపోతా అనే చిన్న ఫ్యాక్ట్ ని యాక్సెప్ట్ చేసుకుంటే చాలు, మీకు లైఫ్ లో ఇంకా ఎలాంటి స్ట్రెస్ రాదు. ఇదే దీనికి సింపుల్ సొల్యూషన్. ఫియర్స్ అండ్ డిజైర్స్. లేని వాడికి కావాలని డిజైర్స్, ఉన్న వాడికి ఇంకా ఇంకా కావాలి, ఇంకా ఉన్నది ఎక్కడ పోతుంది అనే ఫియర్ స్ట్రెస్ ని పుట్టిస్తుంది. ఈ ఫియర్స్ అండ్ డిజైర్స్ చాలా సందర్భాల్లో బయట నుండి, మార్కెటింగ్ వాళ్ళ సైట్ నుండి కావాలని మనలో క్రియేట్ చేస్తారు. దాని వల్ల స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ముందు చెప్పినట్టు మీ దగ్గర అట్లీస్ట్ సర్వైవల్ కోసం మనీ లేకపోవడం వల్ల మీకు స్ట్రెస్ వస్తుందంటే ఒక అర్థం ఉంటది. అప్పుడు మీరు ఎలాగైనా మనీ సంపాదించడానికి సొల్యూషన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మీ దగ్గర వెల్త్ బానే ఉంది, ఇంకా ఇంకా కావాలి అని స్ట్రెస్ వస్తుందంటే అప్పుడు మీలో ఎక్స్టర్నల్ వరల్డ్ నుండి ఫియర్స్ అండ్ డిజైర్స్ క్రియేట్ చేయబడుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ మీ దగ్గర ఒక కార్ ఉన్నా కూడా ఇంకా పెద్ద కార్ కొనాలి అని నిద్ర పట్టట్లేదు, స్ట్రెస్ వస్తుందంటే అది ఆబ్వియస్లీ సొసైటీ అండ్ మార్కెటింగ్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారని అర్థం. దీని నుండి బయటపడాలంటే ఒక మాట గుర్తు పెట్టుకోవాలి, మీలో ఎలాంటి ఫియర్స్ అండ్ డిజైర్స్ ఉన్నా ఈ లోకంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం మిమ్మల్ని వాడుకుంటారు. అయితే మీ ఫియర్స్ ని యూజ్ చేసి మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు, లేదా మీ డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతాయని మిమ్మల్ని ఆశలు చూపించి మిమ్మల్ని వాడుకుంటారు. అందుకే మీ ఎక్స్పెక్టేషన్స్ ని ఎంత రియలిస్టిక్ గా పెట్టుకుంటే అంత స్ట్రెస్ ఫ్రీగా, హ్యాపీగా ఉంటారు. ఇదే దీనికి సింపుల్ సొల్యూషన్. ఇవే కాకుండా స్ట్రెస్ వల్ల మన బ్రెయిన్ లోని ఫ్రంటల్ లోబ్
ఇంకా హిపోకాంపస్ లో ష్రింకేజ్ ని కూడా మనం చూడొచ్చు. మన బ్రెయిన్ లోని ఫ్రంటల్ లోబ్ అనేది మనకు డెసిజన్ మేకింగ్ లో హెల్ప్ చేస్తుంది. అందుకే స్ట్రెస్ లో మనం ప్రాపర్ గా ప్లానింగ్, గోల్ సెట్టింగ్ చేసుకోలేము, ఇంకా ప్రాపర్ గా ఫోకస్ చేయలేము, ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఉంటాం. అందుకే స్ట్రెస్ ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి డెసిజన్స్ తీసుకుంటాం. ఇంకా ఈ హిపోకాంపస్ అనేది మన మెమరీస్ కి రెస్పాన్సిబుల్ అయి ఉంటది. ఇంకా లైఫ్ ఆల్రెడీ స్ట్రెస్ఫుల్ గా మారిపోయింది, బ్రెయిన్ ని ఫర్దర్ డ్యామేజ్ నుండి కాపాడుకోవాలనుకుంటే మీరు డైలీ బేసిస్ లో ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ చేయాలి. అట్లీస్ట్ 7 to 8 hours సరిగా నిద్రపోవాలి, న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి, డైలీ బేసిస్ లో మెడిటేట్ చేయాలి, లేదా నేను ప్రీవియస్ ఎపిసోడ్స్ లో చెప్పినట్టు మీరు సెల్ఫ్ అబ్జర్వేషన్ చేయొచ్చు. డైలీ బేసిస్ లో మీతో పాటు మీరు కొంచెం టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇవన్నీ మీకు స్ట్రెస్ నుండి బయటపడడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకా ఈ వీడియోని ఓవరాల్ గా సమ్అప్ చేస్తే మీ లైఫ్ లో అసలు స్ట్రెస్ ఎంటర్ అవ్వకుండా వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పిన 4 గోల్డెన్ రూల్స్ ని మీరు ఫాలో అవ్వచ్చు. ఫస్ట్, సర్వైవల్ ని ఎన్ష్యూర్ చేసుకోండి. ఎవరితో కంపారిజన్స్ చేసుకోకండి, ఎలాంటి ఫియర్స్ అండ్ డిజైర్స్ లేకుండా బ్రతకండి, ఎవరితో ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా బ్రతకండి. మీ లైఫ్ నుండి ఆటోమేటికల్లీ స్ట్రెస్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు స్ట్రెస్ నుండి బయటపడడంలో హెల్ప్ దొరుకుతుందని అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ వల్ల ఏమైనా క్లారిటీ వస్తుందా లేదా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ స్ట్రెస్ వల్లనే చాలా మంది ఎప్పుడు టెన్షన్ లో ఉంటారు. ప్రతి చిన్న చిన్న విషయంలో ఎక్కువ టెన్షన్ తీసుకుంటుంటారు. ఆ టెన్షన్ వల్ల హార్ట్ బీట్ పెరిగిపోతుంది, స్వెట్టింగ్ స్టార్ట్ అయిపోతుంది, బాడీ షివర్ అవ్వడం స్టార్ట్ అయిపోతుందంటే దాన్ని యాంగ్జైటీ అంటారు. ఇండియాలో యాంగ్జైటీ అనే ప్రాబ్లం చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది. దీని వెనకాల రీజన్ ఏంటి, ఆ టైంలో బ్రెయిన్ లో ఏం జరుగుతుంది, దీనికి సొల్యూషన్స్ ఏంటి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ లవింగ్. నా పేరు కెవిన్. జై హింద్.